హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు నేను బ్రైడ్ వేని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో దానికంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శృతి మేకోవర్స్. ఈ ఫ్లవర్స్ నేమ్ నందివర్ధనం అంటారు. మనకి మార్కెట్లో ఎక్కడైనా కూడా అవైలబుల్ ఉంటాయి. సో నేను ఇప్పుడు ఈ నందివర్ధనం ఫ్లవర్స్తో వేని ఎలా క్రియేట్ చేయాలో నేను డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ నేను నందివర్ధనంతో పాటు డచ్ రోజ్ కూడా నేను యూస్ చేస్తున్నాను ఈ వేణీలో. రోజ్ పెటల్స్ ఎప్పుడు మనం పిక్ చేసే టైంలో మనం సింగిల్గా అయితే ఒక్కొక్క పెటల్ మాత్రం తీయకూడదు. ఎట్ ఏ టైం మనము రోజ్ ఫ్లవర్ని మొత్తము మన హ్యాండ్లోకి తీసుకోవాలి. తీసుకొని ఒకటేసారి మనము రోజ్ ఫ్లవర్ ఏదైతే ఉన్నాయో పెటల్స్ అన్నీ మనం ఒకటేసారి మన హ్యాండ్లోకి వచ్చేటట్టు అటు ఇటు పుష్ చేస్తూ మనము ఈ రోజ్ పెటల్స్ అనేది అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు క్లియర్గా. రోజ్ పెటల్స్ సింగిల్గా అయితే మీరు పిక్ చేయకూడదు, బికాస్ ఆఫ్ బ్రేక్ అయిపోతాయి. ఎందుకనంటే సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ బెండ్ చేస్తూ మనము పెటల్స్ అనేది సపరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి నాకు సపరేట్ అయిపోయింది. ఎట్ ఏ టైం నాకు అన్ని పెటల్స్ అన్నీ నా హ్యాండ్లోకి వచ్చేసినాయి. సో ఇంకా దాన్ని మనం సపరేట్గా పక్కన పెట్టుకొని సో ఇప్పుడు మనం వేణి ఎలా క్రియేట్ చేయాలో ఇంకా చూద్దాము. క్రియేటింగ్ ఆఫ్ వేణి. నేను ఇక్కడ లేస్ అనేది తీసుకున్నాను. మనకి ఇది ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. సో నేను ఇది ఎందుకు తీసుకుంటున్నా, వేణి అల్లే టైంలో మనకి థ్రెడ్తో పాటు లేస్ కూడా ఉంటే సపోర్ట్గా ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడ లేస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనము వేణి అల్లాలి అని అంటే మనం ఇక్కడ కాటన్ థ్రెడ్ అనేది నేను తీసుకుంటున్నాను. కాటన్ థ్రెడ్ మనము తీసుకున్న లేస్ ఇంకా థ్రెడ్కి కలిపి మనము అక్కడ ఒక నాట్ అనేది వేసుకోవాలి, సపరేట్ అవ్వకుండా ఉండడానికి. నాట్ ప్రాపర్గా వేసుకోవాలి, లేదు అంటే వేణి డిస్టర్బ్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను నాట్ అనేది వేసుకున్నాను. అండ్ ఈ లేస్ అండ్ థ్రెడ్ పట్టుకునే విధానం కూడా మనకి ప్రాపర్గా ఉండాలి. సో ఇక్కడ నేను కొంత థ్రెడ్ని నేను వదిలేశాను. ఎందుకు అది అని అంటే మనం వేణి క్రియేట్ చేసినప్పుడు మనకి జడ కింది నుండి మనం టై చేయాలి. సో దానికోసం అయితే మనం ముందుగానే కొంచెం థ్రెడ్ అనేది వదిలిపెట్టుకోవాలి. అండ్ మనం వేణి క్రియేట్ చేసేటప్పుడు కూడా మనకి రైట్ సైడ్లో ఉండాలి. మనకి ఎక్కువ థ్రెడ్ అనేది రైట్ సైడ్లో ఉండాలి. మనం వదిలేసిన థ్రెడ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. సో ఇప్పుడు మనము ఈ వేణి క్రియేషన్ అనేది మనకి ప్రాపర్గా వస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను ఒక్కొక్క ఫ్లవర్ని పెడుతూ దానికి ఎలాంటి నాట్ అయితే వేయట్లేదు. నేను ఇక్కడ జస్ట్ పెట్టిన ఫ్లవర్కి ఆపోజిట్లో అంటే రైట్ సైడ్లో నేను ఫ్లవర్ పెట్టి జస్ట్ మనం తీసుకున్న థ్రెడ్కి నేను జస్ట్ చుడుతున్నాను అంతే. సో మనకి ఇది వేణి అనేది ప్రాపర్గా వస్తుంది. మనం వేణి క్రియేట్ చేసేటప్పుడు మనం ఎలాంటి నాట్స్ అనేది వేయనక్కర్లేదు. మనం పెట్టిన ఫ్లవర్కి సైడ్కి ఆటోమేటిక్గా మనం థ్రెడ్ తిప్పాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, నా హ్యాండ్లో నేను ఎలాంటి థ్రెడ్ కానీ ఏమీ పట్టుకోవట్లేదు. జస్ట్ మనం ఇక్కడ వేణి క్రియేట్ చేసేటప్పుడు కూడా మనం దాన్ని ఎట్లా అంటే దాన్ని ప్రెస్ చేస్తూ పట్టుకోవాలి. నేను కార్నర్లో ఫ్లవర్స్ దగ్గర అయితే పట్టుకున్నాను. సో అలాగా ప్రెస్ చేస్తూ అయితే మనము ఫ్లవర్స్ అనేది పట్టుకోవాలి. ఒక ఫ్లవర్ పెట్టాలి, మన దగ్గర ఉన్న కాటన్ థ్రెడ్తో మనము చుట్టేయాలి అంతే. ఇంకా ఆ ప్రాసెస్లోనే మనం వేణి మొత్తం క్రియేట్ చేసుకోవచ్చు. ఓన్లీ నందివర్ధనం ఆర్ లేదు అని అంటే మనం రోజ్ పెటల్స్ యాడ్ చేయొచ్చు, లేదు అంటే ఓన్లీ పెటల్స్తో అయినా క్రియేట్ చేయొచ్చు. సో మనం ఈ వేణిని 3 టైప్స్ ఆఫ్ వేణీస్ కానీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇలాంటి ఫ్లవర్స్ మనకి ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కొంతమందికి. ఈ వీడియో చూడండి, మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఒక కామెంట్ చేయండి, నేను మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్గా నేను వేణి అనేది కంప్లీట్ చేసుకున్నాను. నాకైతే చాలా బాగా వచ్చింది. నేను ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.